నిన్న సోము వీర్రాజు గారు, జీవీఎల్ నరసింహారావు గారు వీళ్ళందరూ కూడా ఓ ప్రెస్ కాన్ఫరెన్సు రివ్యూలు పెట్టి దాంట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మేము మాట్లాడలేదు, ఎక్కడో ట్వీట్ ఒకటి వస్తే ఆ ట్వీట్ బేస్ చేసుకునేసి కమ్యూనిస్టులను తెలుగుదేశం కలిసి కుట్ర పన్నుతున్నారు, అక్కడ అలాంటి ప్రక్రియ వచ్చినప్పుడు చూసుకోవాలి కానీ ఇప్పుడే ఎట్లా అన్నది. ఆ ట్వీట్ ఏదో అనామకుడు ఎవడో పెడితే ప్రాబ్లం లేదు, కానీ కేంద్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తులు పెట్టబట్టి అది కూడా బహిరంగపరచబట్టి ఇష్యూ వచ్చింది. అక్కడ ఏం జరగదు అనే ముక్క ధర్మేంద్ర ప్రధాన్ గారి నోట్లో నుంచినో, నిర్మలా సీతారామన్ గారు తెలుగు కూడా తెలుసు కదా, ఆవిడ నోట్లో నుంచినో, ఆర్థిక మంత్రి కాబట్టి, అలాగే పరిశ్రమలకు సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ గారి దగ్గర నుంచి, లేదంటే కనుక ఇటు ప్రధానమంత్రి నోట్లో నుంచి, వాళ్ళ నోట్లో నుంచి ఆ మాట చెబితే బాగుంటుంది. కానీ ఆ వచ్చిన ట్వీట్నో లేకపోతే దాన్ని ప్రచారంలోకి తీసుకొస్తున్నట్టు తెలుగుదేశం కాదు, ప్రచారంలోకి తీసుకొచ్చి వైసీపీని మిత్రంగా ఉన్నారు లేకపోతే శత్రుగా ఉన్నారు. రెండోది అందరూ కూడా తీసుకొచ్చారు, దాంట్లో అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ చెరువు మీద అలిగి ఏదో మార్చుకున్నట్టు చేసుకోకూడదు, ఇక్కడ పబ్లిక్తో ఇష్యూ. ఈ మొక్క ఒక్కసారి ఇవన్నీ సిస్టమ్స్, ఇప్పుడు మన నిర్మలా సీతారామన్ గారు చెప్పింది ఏంటి, దశల వారీగా జరుగుతుంది, 2 ఏళ్ళు పడుతుంది, దాంట్లో అవన్నీ అయితే సంప్రదింపులు జరుపుతామన్నారు. ఆ మొక్క స్పష్టంగా ఇప్పటికిప్పుడు ఎలాంటిది లేదు, మేమేమి ప్రైవేటీకరించట్లేదు, దాని పరిస్థితుల రీత్యా అది కాయలబడింది కాబట్టి అని అనుకున్నాం. బట్ ఏమేమి పరిస్థితులు ఉన్నాయో అవన్నీ వచ్చినాయి కాబట్టి, అంటే మా పార్టీ వాళ్ళు ఇచ్చారు ప్లస్ ప్రభుత్వం కూడా ఇచ్చింది కాబట్టి వాటిని ఎగ్జామిన్ చేసిన తర్వాత డెసిషన్ తీసుకుంటాం. ఇదే అప్పటికి కూడా ప్రైవేటీకరించాలన్నది మా ఉద్దేశం కాదని ఒక ముక్క చెప్పించండి, సగం పోతుంది, లేకపోతే కనుక పూర్తిగా పోతుంది. అది ఆలోచించుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వమే.